2019 నుంచి 24 వరకు జగన్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పరిపాలన తాలూకా విధ్వంసం మిగిల్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రంగా ఖాళీ ఖజానాతో అభివృద్ధి శూన్యం కేవలం బటన్ నొక్కడం సంక్షేమ పథకాలు మాత్రమే పాలనగా జరిగిన 5 ఏళ్లు చూసాం. ప్రజలు అది వద్దనుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అత్యంత భారీ మెజారిటీతో 164 సీట్లతో. అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ప్రజలకున్న ఒక భరోసా, లోకేష్ పవన్ కళ్యాణ్ యువ నాయకులు ఆయనకి అండదండగా ఉండడం, మోదీ మద్దతు రాష్ట్రానికి ఉండడం కలిపి ప్రజల ఆకాంక్షలు ఆకాశం స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే అప్పటి వరకు ఒక రాష్ట్రానికి అభివృద్ధి ఎప్పుడన్నా ఉంటుందా, లేకపోతే ఎప్పుడో యూపీ బీహార్ లాగా మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయి వెళ్ళిపోతుందా అనుకున్న భయాల నుంచి బయటపడేసిన ఎన్నికలు 2024 కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికలకు ముందు తప్పని పరిస్థితుల్లో సంక్షేమం చేయాల్సిందే. అది ఏ పార్టీకైనా తప్పదు, ఏ రాష్ట్రంలో అయినా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి ఎజెండాగా ఆయన ఒక కంపెనీ సీఈఓ ఎలా ఆలోచిస్తాడో అలాగే రాష్ట్రానికి సీఈఓ లాగా అభివృద్ధి మాత్రమే లేకపోతే ఆర్థిక సంస్కరణలు మాత్రమే కీలకంగా పెట్టుకుని ముందుకు నడిచే పరిస్థితి ఇప్పుడు లేదు. ఖచ్చితంగా సంక్షేమం చేయాల్సిందే. చంద్రబాబు కూడా ప్రామిసులు చేశారు. అందులో సూపర్ 6 చాలా ముఖ్యమైనవి. దాంతోపాటు ఇతరగా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కొనసాగింపు పథకాలు కొన్ని ఉంటాయి. కానీ వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మరి అంటే అభివృద్ధికి సంబంధించి కొనసాగింపు జరుగుతుంది. సంక్షేమ పథకాలు అభివృద్ధి కలిపి చేయడానికి సంపద సృష్టి కోసం మేము ఒక విజన్ ఉంది, ప్లాన్ చేస్తామని చెప్పారు. అఫ్కోర్స్ చంద్రబాబు విజన్ మీద ఎవరికి అనుమానం ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వరుసగా మనం ఈ 2 ఏళ్లలో ఇంకో 2 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో అమరావతి పరుగులు తీస్తోంది. పోలవరం 2027కి ప్రామిస్ ఉంది. దాదాపు 85-88% పనులు కంప్లీట్ అయ్యాయి. మరోవైపు అతి భారీ కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి. డేటా సెంటర్లు పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవాళ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలార్ మిట్టాలకు సంబంధించి ఓపెనింగ్, ఇలా చూసుకుంటే అంత బ్రహ్మాండంగా కనిపిస్తోంది. కానీ కాయిన్కి ఇది ఒక సైడే. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఒక వర్రింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ ఏంటంటే ఆదాయం పెరుగుతుంది అనుకున్న అంచనాలకు తగ్గట్టుగా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరగడం లేదు. దానికి కారణాలు ఏంటి అవన్నీ డిబేట్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అనుకున్నట్టుగా పెరగట్లేదు. కానీ ఖర్చులు ఆగుతాయా? అప్పులకు కట్టాల్సిన వడ్డీలు ఆగుతాయా? జగన్మోహన్ రెడ్డి లెగసీగా వారసత్వంగా వదిలేసిన సుమారు 40,000 కోట్లకు అప్పులకు ప్రతి నెల వడ్డీలు కట్టాలి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక చేస్తున్న అప్పులకు వడ్డీలు కట్టాలి. ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు ఆపడానికి వీల్లేదు. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. ఏది ఆగదు. సో బడ్జెట్లో చూపించిన అప్పుల కంటే కూడా అంటే అంచనా ఉంటుంది. ఇదిగో మేము ఈ ఏడాదికి ఇంత అప్పు చేసే పరిస్థితి ఉంది, ఇంత రెవెన్యూ వస్తుంది, ఇంత ఖర్చు ఉంది. ఇదే కదా బడ్జెట్ ప్రతి ఏడాది మనకు ప్రవేశపెడతారు. కానీ తాజాగా మార్చి 18, 2026 నాటికి కాగ్ ఒక నివేదిక ఇచ్చింది. అది కొంచెం వర్రీయింగ్గా ఎందుకుందంటే బడ్జెట్లో చూపించిన అప్పుల కంట కూడా 1,25,000 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. ఇది బడ్జెట్లో కనపడదు అంచనాల్లో. కానీ తిరిగి కట్టాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వం కట్టాలంటే ఎవరిది? నాయకుల జేబుల్లోంచి వెళ్ళదు కదా. రాష్ట్ర ప్రజల పన్నులు, వాళ్ళ మీద వచ్చే ఆదాయం ఆ రెవెన్యూలోంచే కట్టాలి మళ్ళీ. ఇప్పుడు చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే అవును రెవెన్యూ అంటే ఏంటి, వస్తుంది దానికి ఖర్చు పెడతాం కదా అంటే ఖర్చు 2 రకాలుగా ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రానున్న రోజుల్లో ఇప్పుడు పెట్టే ఖర్చు తాలూకా ఫలితాలు ఆదాయాన్ని ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక రూపంలో క్రెడిట్గా ఉండాలి. కానీ వచ్చిన డబ్బు, అప్పు తీసుకున్న డబ్బు సంక్షేమం చేసిన తర్వాత మిగతా డబ్బు ఖర్చుకైపోతే అది జీతాలు అవ్వనివ్వండి, పెన్షన్లు అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, ఇంకోనివ్వండి, అంటే ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి అయిపోతుంది. సో ఇంకా కాగ్ ఏం చెప్తోందంటే రెవెన్యూ లోటు 183%. అంటే రెవెన్యూ లోటు అంటే సింపుల్, నెలకు వచ్చే ఆదాయానికన్నా ఖర్చు ఎక్కువైపోతే ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో అదే రెవెన్యూ లోటు. అంటే సపోజ్ నెలకి ఆదాయం ఇప్పుడు మీకు అంటే ఇంకా క్లియర్గా అర్థమవడానికి చెప్తున్నా, 13,595 కోట్లు ఆదాయం వస్తుంటే 20,930 కోట్లు
ఖర్చు అవుతుంది. అంటే లోటు ఎంత? ప్రతి నెల 5,520 కోట్లు మైనస్, అంటే డెఫిసిట్. అంటే ఇప్పుడు జీతం సపోజ్ 100 రూపాయలు ఉంటే దానికన్నా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటే అది అప్పు తెచ్చి చేయాల్సి వస్తుంది. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి కదా. అలా కడుతున్న వడ్డీ ప్రతి నెల 4,580 కోట్లు ఓన్లీ వడ్డీల రూపంలో. ఇది జగన్ గారు వదిలేసిన అప్పు తాలూకా వడ్డీ, ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన అప్పుకు సంబంధించిన వడ్డీ. ఇందులో జీతాలు, ప్రభుత్వోద్యోగుల జీతాలకు సంబంధించే 3,070 కోట్లు ప్రతి నెల, పెన్షన్లు 1,850 కోట్లు, అంటే రిటైర్ అయిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్లు. అంటే జీతాలు, పెన్షన్లు, వడ్డీలు దీనికే 65%, అంటే 100కి 100 రూపాయలు వస్తే 65 రూపాయలు దానికి ఖర్చు అయిపోతుంది. మరి ఎక్కడ గ్యాప్ వచ్చింది? అంత విజనరీ లీడరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన 4సారి ముఖ్యమంత్రి, 40-45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. సంపద సృష్టి ఎలాగో ఆయన తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ మీద ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది 2019 నుంచి 24 మధ్యలో. అది జగన్ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వరం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ప్రయత్నాలు చేస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, కానీ ఎక్కడో ఒక భయం. ఎందుకంటే ఇప్పుడు P4 తోటి మెడికల్ కాలేజీలకు సంబంధించి ముందుకెళ్తుంటే అదిగో మీరు పెట్టుబడులు పెడితే నేను అరెస్ట్ చేస్తా అని బెదిరింపులు, కంపెనీలకి లేఖలు, ఏదో ఒక రూపంలో ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళని లేకపోతే ఇంకొకళ్ళని ఒక రకమైన భయం పట్టుకుంది. అదొక కారణం అయితే ప్రభుత్వ ఆలోచనల్లో, ఆచరణలో కూడా ఎక్కడో లోపం ఉంది. అది కూడా కరెక్ట్ చేసుకోవాలి. అంతా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే ప్రజలకి వాస్తవం అర్థమవుతూ ఉంటుంది. దాని తాలూకా ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల మీద కూడా పడుతుంది. సో ప్రభుత్వంలోని పెద్దలకి తెలీదా? చంద్రబాబు నాయుడుకి తెలీదా? లేకపోతే ఆర్థిక శాఖ మంత్రికి తెలీదా? అంటే తెలుసు. దాని కంట్రోల్ కూడా మొదలుపెట్టారు. కానీ కాగిచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం చర్చించుకుంటే ఎక్కడ లోటు జరుగుతోంది, అనుకున్న స్థాయిలో రెవెన్యూ ఎందుకు రావట్లేదు, అంచనాల కన్నా మించి అప్పులు ఎందుకు అవుతున్నాయి, ఇంతంత వడ్డీలు ఎందుకు కట్టాల్సి వస్తోంది, సంక్షేమ పథకాల విషయంలో ఇంకో ఆలోచన చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఎక్సలెంట్ పథకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే తల్లులకి డబ్బు ఇవ్వడం, తల్లికి వందనం, అది ఇంట్లో ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమందికి. అలాగే పిల్లలకి భోజనాలు పెట్టే ఒక ప్రోగ్రాము, అయితే అన్నా క్యాంటీన్లు, అయితే రైతులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి కొన్ని ఖచ్చితంగా చెయ్యాలి. చంద్రబాబు అంటారు కదా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అంటే అందరూ ఒకే లైఫ్ స్టైల్లోకి రాలేకపోయినా కనీస జీవన విధానాలు ఉండేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది తప్పనిసరి. కానీ అంతకు మించి ఫ్రీబీస్ వెళ్ళిపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికీ ఇంకా రాజధాని నిర్మాణంలోనే ఉంది కదా, అక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, దానికి గ్యారంటీలుగా తెచ్చిన అప్పులకు కూడా తర్వాత వడ్డీలు కట్టాలి కదా. సో వీటన్నిటికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఏంటి, లేదా ఇది ప్రజల నెత్తి మీద పడిపోతే వాళ్ళు ఎలా దాన్ని భరిస్తారు, అసలు గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా లేకపోతే ఈ అంశంలో నేను మాట్లాడేది, మిగతా దాంట్లో ఎక్కడ పోలిక లేదు, అసలు పోల్చడానికి అవకాశం కూడా లేదు. కానీ ఈ అప్పుల విషయంలోనూ ఆదాయం తెచ్చుకునే విషయంలోనూ మెరుగుపడకపోతే పరిస్థితి ఏంటి? ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడారు. సో ఇంట్రడక్షన్లో నేను చెప్పినట్టుగా ఈ వరింగ్ ఫ్యాక్టర్కి సంబంధించి మార్గాలు ఏంటి అంటే, ఇవాళ ఏదో అది ప్రభుత్వానికి తెలీదా, లేకపోతే ప్రభుత్వానికి ఆర్థికంగా అడ్వైజులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అదొక పెద్ద వ్యవస్థ. కానీ ఇది ప్రజలకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఇవాళ శివశంకర్ గారు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంఎస్ఎంఈ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్. నమస్కారం శివశంకర్ గారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం సాహెబ్ గారు, రవికిరణ్ గారు. శివశంకర్ గారు, ఐ థింక్ యాజ్ యూ వెరీ మచ్ న్యూ దిస్, అంటే ఒక క్లియర్గా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే భవిష్యత్తు మీద ఏమీ డోకా లేదు, భరోసా పెట్టుకుని హాయిగా పడుకోవచ్చు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి. అలాంటి ఒక కార్యాచరణ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోందని మొన్నే నేను ఒక డిబేట్లో చెప్పాను. అంటే ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేకపోతే పెట్టుబడులు తీసుకురావడం కానీ, కంపెనీలు కానీ, ఇదంతా. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అంచనాలకు మించి అప్పులు పెరిగిపోవడము,
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు సంబంధించి ఖచ్చితంగా ప్రతిదీ నెరవేరుతోంది. ఏదో హీర్ అండ్ దేర్ ఒక 10 to 15% ఇంకా చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ వీటికి సంబంధించి రెవెన్యూ జనరేషన్లో కొంత గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది శివశంకర్ గారు. సో వాట్స్ యువర్ టేక్? సో గుడ్ మార్నింగ్ రిషి గారు, చర్చలో పాల్గొంటున్న సాహెబ్ గారికి, రవికిరణ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. అంటే ఒకటండి, మీరు అన్నది కాగ్ రిపోర్ట్ కానీ, మీరు ఇంట్రడక్షన్లో వెల్లడించిన అభిప్రాయాలు కానీ నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఓకే. ఎందుకు అంటే అప్పులు చేయడము అన్నది తప్పదు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీకు తెలుసు, గత 5 సంవత్సరాలు కూడా టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ద బ్రాండ్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎకనామిక్ యాక్టివిటీ కానీ టోటల్గా ప్యారలైజ్ అయిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ మీదలో వాళ్ళలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఈ ప్రభుత్వం మీద. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. మీరు గమనించినట్లయితే చాలామంది చెప్తారు కాగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సిచ్యుయేషన్ని పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇవ్వడం అన్నది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాలూకా ముఖ్య విధి. బట్ దాన్ని మనం తప్పు పట్టలేము. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో అప్పులకి ఇప్పుడు అప్పులకి కంపారిజన్ లేదు ఋషి గారు, చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కే వాడింది తప్ప ఎకనామిక్ యాక్టివిటీకి కానీ లేదు క్యాపిటల్ అసెట్ ఫార్మేషన్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కానీ ఇండస్ట్రియలైజేషన్కి కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కానీ ఎక్కడ వాడలేదు. కాబట్టి ఆ అప్పంతా కూడా ఈ ప్రభుత్వం మీద ఒక గుదిబండలాగా ఎలా తయారైందనంటే దాని ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా మీరు ఇందాక చెప్పినట్లు పే చేయవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు మీరు చెప్పినట్టు 2 లక్షల అబోవ్ అప్పు చేసినప్పటికీ కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద క్యాపిటల్ అసెట్స్ మీద ఎక్స్పెండిచరు గణనీయంగా పెరిగింది ఈ ప్రభుత్వ హయాంలో. అప్పు చేయకుండా లేదు పూర్తిగా ఓన్లీ రెవెన్యూ మీదే నడవడం అన్నది ఆంధ్ర రాష్ట్రానికే కాదు ఏ రాష్ట్రానికి సాధ్యం కాదు భారతదేశంలో. సో అప్పులు ఎలా చేయాలి మార్గదర్శకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏ రాష్ట్రం కూడా ఇష్టానుసారంగా అప్పు చేయడానికి లేదండి. ఆర్టికల్ 293 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది. FRBM యాక్ట్ 2003 అండ్ 2005 ఆఫ్ ది స్టేట్ యాక్ట్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మీకు గమనించినట్లయితే వెరీ పాజిటివ్ ఫీచర్ ఏమిటి అంటే రెవెన్యూ డెఫిషియన్సీ 2.7 నుంచి 1.8 వరకు తగ్గుతూ వస్తుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ సైన్. అయితే దురదృష్టమో అదృష్టమో మనం ఏం చెప్పలేము. ఎందుకు అంటే ఎప్పుడైతే GST రెవెన్యూ కలెక్షన్ తగ్గింది దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం GST ట్యాక్స్ స్ట్రక్చర్ దాన్ని రీస్ట్రక్చర్ చేయడము, చాలా కమ్యూనిటీస్ మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గించడము, డైరెక్ట్ తద్వారా ప్రజలు లబ్ధిదారులు అయ్యారు. దాని ప్రభావం కూడా రాష్ట్రాల ఆదాయ వనరుల మీద పడుతుంది. సో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం క్యాపిటల్ నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్టు కానీ మీరు గమనించినట్లయితే ఇట్లా ఇండస్ట్రియలైజేషన్కి 175 నియోజకవర్గాల MSME పార్కులు కానీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇలాగ అనేక రకాల క్లస్టర్ డెవలప్మెంట్ మీద వీటన్నిటి మీద ఖర్చు చేస్తుంది. బిసైడ్స్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మీకు సోషల్ వెల్ఫేర్ ఎకనామిక్ డెవలప్మెంట్ రెండు నేత్రాలుగా తీసుకుని వెళ్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి నేను అనుకోవడం సంపద సృష్టికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఈ అప్పులు చేయడం అన్నది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సహేతుకము తప్పని పరిస్థితి. కాకపోతే దాంట్లో ఒక చిన్న డీవియేషన్ ఆర్ నేను డిఫర్ అవుతుంది ఏంటంటే అంటే యాజ్ పర్ కాగ్ రిపోర్ట్ ఓన్లీ మనం మాట్లాడుతోంది అంటే మొత్తం ఖర్చులో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మీద మనం పెడుతున్న ఖర్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు రెవెన్యూలో ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100 రూపీస్ 35 రూపీస్ మాత్రమే.
అంటే కాగ్ నివేదిక ప్రకారం చూసుకుంటే మొత్తం అప్పుల్లో కేపెక్స్ వాటా 24%. సో అది 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 కరెక్ట్గానే ఉందా శివశంకర్ గారు? అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, నాన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ బడ్జెట్లో అనేక రకాలుగా ఉంటాయండి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ నో బడీ కెన్ డీవియేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్, పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయనంటే మీకు వెల్ఫేర్ మెజర్స్ ఇవన్నీ ఏంటంటే వాటిని ఇంకెవరో డీవియేట్ అయ్యే ప్రశ్నే ఉండదు. కరెక్ట్. రెవెన్యూ ఆదాయ వనరులు పెంచుకోవడం, ఆదాయ వనరులు పెంచుకోవాలి అని అంటే ఇంకా స్పీడ్ అందుకోలేదు ఈ రాష్ట్రం. ఎందుకు అంటే గత 5 సంవత్సరాలు మామూలుగా డిమాలిష్ అవ్వలేదండి, మామూలుగా డిమాలిష్ అవ్వలేదు. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కూడా ఈ రోజుకి ఆ నైరాశ్యం నుంచి బయటపడలేదు. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు, పడాలి కూడా. సో గేరప్ చేస్తుంది కాబట్టి డిస్ట్రాయ్ చేయడం చాలా తేలిక రిషి గారు, కన్స్ట్రక్ట్ చేయడం ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ పీరియడ్. కాబట్టి దాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని గేరప్ అవుతుంది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో అన్నిటినీ సాధిస్తుంది. కాకపోతే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, జిఎస్డిపిలో మన బారోయింగ్ శాతం ఏదైతే ఉందో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే 25%కి మించకూడదని చెప్తుంది. మనం 33 వరకు వెళ్ళాము, మనమే కాదు చాలా రాష్ట్రాలు వెళ్ళాయి. అలాగే ఎఫ్ఆర్బిఎం ఏంటంటే లిమిట్లోనే ఉంది మన అప్పులు, ఎక్కడా కూడా ఆర్థిక క్రమశిక్షణ దాటలేదు. కాకపోతే ఏంటంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఫలాలు రావడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, మన ఎంఎస్ఎంఈ పార్కులో అన్ని పార్కులు ఇండస్ట్రియలైజేషన్ ల్యాండ్ అయ్యాక పరిస్థితి ఏమిటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? సో అప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలాగుంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఎలాగుంటుంది, ఆర్థిక ఎక్స్పోర్ట్స్ ఎలాగుంటాయి, ఇవన్నీ మన ఫ్యూచర్ తాలూకా విజన్. ఈ విజన్ కానీ సాకారం అయ్యేటప్పుడు యూ కెనాట్ కంపేర్ ప్రీవియస్ గవర్నమెంట్ విత్ ద ప్రెజెంట్ గవర్నమెంట్. సో రాష్ట్రంలో దేశంలోనే తప్ప అంటే రెవెన్యూ పెంచుకునే మార్గాలు లేదా ఇప్పుడున్న మన రెవెన్యూ లోటు ఈ ఒక్క అంశంలో తప్పితే నేను అన్నట్టుగా ఎక్కడా కూడా పోలిక లేదు, అసలు పోల్చే పరిస్థితి కూడా లేదు. రవికిరణ్ గారు, సో మీ దగ్గర కూడా మీరు కూడా స్టడీ చేస్తారు, డేటా ఉంటుంది మీ దగ్గర. సో యాజ్ ఆఫ్ కాగ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితి ప్రకారం కూడా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చారు, మీ 3 పార్టీలు కలిపి ప్రజలకు ఏం చెప్పి ఇవాళ ఏమైపోయిందంటే గ్యాప్ అప్పటి నుంచి ఇప్పటికి అంటే ప్రజల ఆకాంక్షలేమో ఆకాశంలో ఉన్నాయి, తప్పులేదు. ఎందుకంటే ఆకాశం అంటే ఏదో పాపం వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని కూడా కాదు, గౌరవంగా బతకాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, డీసెంట్ ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ ఉండాలి, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి పథకాలు అందాలి. ఇది అంతకన్నా వాళ్ళు ఏదో ఇంద్రభవనాలు కట్టివ్వండి అని అడగట్లేదు, అదే వాళ్ళు మీ ప్రభుత్వం చేస్తుంది. కానీ హౌ డు యు లుక్ ఎట్ ద గ్యాప్స్ అండి నెంబర్స్ విషయంలో? సార్ రిషి గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరూ శుభోదయం అండి. నమస్కారం. ఈరోజు దేశంలో ప్రప్రథమ అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో 1,50,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు అరిజినల్ మిట్టల్ నిప్పాన్ సంయుక్తంగా ఈరోజు భూమి పూజ చేస్తున్నారు, ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా యాజమాన్యాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. ముందుగా సార్ నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, ఎందుకంటే ఒక మీడియా అనేది 4th ఎస్టేట్. సో మీడియాలో ప్రభుత్వంలో జరుగుతున్నవన్నీ దానిలో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని నెగిటివ్ అవ్వచ్చు, కొన్ని పాజిటివ్ అవ్వచ్చు. దాని మీద డిస్కస్ చేయాలి, డిస్కస్ చేసి ప్రజలకు చెప్పాలి. అయితే ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా చూస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఈ రకమైన డిబేట్లు నిన్న మీ పేపర్లో ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఆర్టికల్, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి గందరగోళం, దాని ఆర్టికల్ మీద మీరు అటువంటి ఎప్పుడన్నా 2019-24 మధ్య మీ సాక్షి పేపర్లో కానీ, సాక్షి మీడియాలో కానీ ఎప్పుడు డిబేట్ పెట్టారా? నోవే. అలాంటి వాళ్ళు ఈరోజు ఏబిఎన్ ని వైసీపీ పార్టీకి తొత్తని, లేకపోతే వాళ్ళ కరపత్రం అని ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డికి అదే మాట అంటారు ఆయన. ఎందుకని అంటారు అలాగా? అలా అయితే ఈ రోజు డిబేట్లు ఉంటాయా? పేపర్లు ఇలా అచ్చివేస్తారా? సో అది గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీడియా పాత్ర ఏబిఎన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. మంచి ఉంటే వాళ్ళ దృష్టిలో మంచి ఉంటే మంచి చెప్తున్నారు, చెడు ఉంటే చెడు చెప్తున్నారు. అంతేగాని మీలాగా వెనకేసుకొచ్చి ఇష్టం చేయడం. సో మీరు మార్చుకోండి, మీ వ్యవహార శైలి మార్చుకోండి. ఒకటి. ఇంకా మన సబ్జెక్టులకు వస్తారంటే, మన ఇప్పుడు
మా 21 మాసాల యొక్క ఆర్థిక పరిస్థితికి వచ్చే ముందు సరే కొన్ని విషయాలు శివశంకర్ గారు చెప్పారు, నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను. 2019-24 మధ్య రాష్ట్ర ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్తూ జూన్ 12, 2024 మాకు ఇచ్చింది, మా రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చింది ఏంటో తెలుసా? 9,74,000 కోట్ల రూపాయల అప్పులు. దానిలో స్పష్టంగా రాష్ట్ర స్టేట్ డెట్ 4.3 లక్షల కోట్లు, అలాగే కార్పొరేషన్ డెట్ 2.47 lakh crores, అవుట్ స్టాండింగ్ డ్యూస్ 1,13,000 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీ 80,000 కోట్లు, సివిల్ సప్లైస్ డెట్స్ 36,000 కోట్లు, ఇలా మొత్తం చూసుకుంటే పోతే 9,74,000 కోట్లు అండి. మరి దానికి ఆ అప్పే కదా, అప్పుకి వడ్డీ అసలు చెల్లించాలి కదా. ఈరోజు ప్రతి నెల, ఇందాక మీరు ఇంటర్లో కూడా చెప్పినట్టుగా, ప్రతి నెల అసలు వడ్డీ కలిపి దగ్గరగా 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. అంటే సంవత్సరానికి 72,000 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు, దాని మీద అప్పు, వడ్డీ, అసలు రెండు కలిపి. సరే, ఈ రోజు మీరు కాగ్ నివేదిక ఏదైతే అంటున్నారో అది ఇదే అనమాట. ఏది మంత్లీ కీ ఇండికేటర్స్ ఏదైతే కాగ్ వెబ్సైట్ లో ఇచ్చారో, ఫిబ్రవరి మాసం వరకు 11 మాసాలుగా మంత్లీ కీ ఇండికేటర్స్ ఏంటని చెప్పి పెడతారు. దాంట్లో ఇది. దీనిలో ఇప్పుడు వరకు ఈ 11 మాసాల్లో ఆదాయం రాష్ట్రానికి ఎంత వచ్చింది అంటున్నారు ఇక్కడ? 1,49,540 కోట్లు చెప్పేసారు, 1.49 lakh crores అంటున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి మాసం కూడా ఒక 12,000 కోట్లు ఎంతో వచ్చింది అనుకుంటే ఓవరాల్ గా 1,62,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. డైరెక్ట్ పన్నేతర ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల నుంచి వస్తుంది. సో ఇందాక నేను చెప్పిన 74,000 కోట్ల రూపాయల అప్పు కట్టాలి కదా. ఆ అప్పుని దీనిలో తీసామనుకోండి, ఆ అప్పుని దీని నుంచి కట్టాలి కదా. ఇంకా మిగిలింది ఎంత మిగులుతుంది? 90,000 కోట్లు మిగులుతుంది. 90,000 కోట్లు దీనికి సరిపోతే ఇక్కడ రాశారు ఎక్స్పెండిచర్ ఫర్ శాలరీస్ 11 మాసాల్లో 55,000 కోట్లు, ఎక్స్పెండిచర్ ఫర్ గవర్నమెంట్ పెన్షనర్స్ 23,500 కోట్లు. ఇది ఇంకో నెల కలుపుకుంటే 90,000 కోట్లు అక్కడ అయిపోయింది. అవును. అంటే రాష్ట్రానికి ఉన్న ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయే టైంకి ఇచ్చినటువంటి అప్పు అసలు వడ్డీ కట్టంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు, పెన్షన్లు ఇవ్వంగా ఇంకేం ఉండదు డబ్బులు. ఇక్కడ ఇంకేం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డబ్బులు ఉండవు, సబ్సిడీ రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అది ఉండదు, వివిధ సామాజిక వర్గ ఉచిత విద్యుత్ అది ఉండదు, ఏది ఉండదు. ఇంకా మరి ఎలా నడవాలి ప్రభుత్వం? ఎలా నడవాలి? ఇంక వేరే ఆదాయం ఏముంది? ఇంకా ఆదాయం ఏం లేదు కదా. ఇంకా అప్పు చేయక తప్పదు. అందుకనే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుతో ఏదైనా చేశారా అంటే 2014 నుంచి 19 వరకు అప్పటి ప్రభుత్వం 100 రూపాయలు అప్పు చేస్తే 60 రూపాయలు మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 100 రూపాయలు అప్పు చేస్తే కేవలం 22 రూపాయలు మాత్రమే మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టారు. దీని వెరసి ఏమైందంటే రాష్ట్రానికి ఇది స్థూల ఉత్పత్తి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి అండి 2014 నుంచి 19కి మధ్య 13.5% ఉంది సగటున. అలాంటిది 19-24 మధ్య 10.3% పడిపోయింది. అంటే వెరసి 7 లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది రాష్ట్ర ప్రజలకి. ఆ 7 లక్షల కోట్ల నష్టం జరగకుండా ఉంటే ఈ ఆర్థిక పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. ఇంత అప్పు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి ఏం చేశారు? ఏమన్నా విద్యుత్ ఛార్జీలు పెంచుకొని ఉన్నారా? 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. బస్సు రేట్లు పెంచుకొని ఉన్నారా? 4 సార్లు బస్సు రేట్లు పెంచారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, చెత్త పన్నులు వేశారు, అలాగే మున్సిపల్ ట్యాక్సెస్ పెంచారు, అలాగే అన్ని పన్నులు, ఇది మద్యం రేట్లు పెంచేశారు. అన్ని రేట్లు పెంచి ప్రతిదీ పెంచేసి అప్పు చేసేసి ఏం చేశారు? మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టారా? 2014 నుంచి 19 మధ్య రిషి గారు ప్రధాన మౌలిక వసతులు ఏంటి? ఇప్పుడు మన మౌలిక వసతులు అంటే నీటిపారుదల, ఇరిగేషన్ ఉందండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే వ్యవసాయం వస్తే దాని నుంచి ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఐటీఎస్, ఎంఎస్ఎంఈ రంగాలకి, ఇండస్ట్రీకి మౌలిక వసతులన్నీ చేయాలి. 2014-19 మధ్య అండి ప్రధానమైన మౌలిక వసతులు ఏది? నీటిపారుదల కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకపోతే గిరిజనులు కావచ్చు, లేకపోతే విద్య కావచ్చు, దీని మీద 60,000 కోట్లు స్పెండ్ చేస్తే 2019 నుంచి 24 మధ్య ఖర్చు పెట్టింది కేవలం 22,000 కోట్లు మాత్రమే. ఎక్కడ 60,000 కోట్లు? ఈయన ఖర్చు పెట్టింది 22,000 కోట్లు మాత్రమే. సో ఇంత అస్తవ్యస్తగా మౌలిక వసతుల కల్పన మీద ఖర్చు పెట్టకుండా నేను మీకు చూపిస్తాను. ఇదే కాదు నివేదిక 2023 ఫిబ్రవరి 23 ఇచ్చారు చూడండి. ఇది చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేశారు తెలిసే కదా, 8,400 కోట్లు మాత్రమే. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో 8,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన 20 మాసాలు ఎంత ఖర్చు పెట్టామంటే ఇప్పుడు దీంట్లో మీరు చెప్తున్న దాంట్లో ఇప్పుడు వరకు 2020 ఫిబ్రవరి 26 ఇప్పటి వరకు 24,692 కోట్లు ఖర్చు పెట్టాం.
ఎక్కడ 8,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎక్కడ 25,000 కోట్లు మేము 2 years కి 24-25-26 లేదు. ఇప్పుడు నేను చెప్తుంది కేవలం Till ఈ March. ఆర్థిక సంవత్సరం 11 మాసాల్లో మేము ఖర్చు పెట్టింది 24,699 కోట్లు. ఇది దానికి ముందు సంవత్సరం కలిసి పెట్టుకుంటే దానికి ముందు కూడా కలుపుకుంటే 55,000 కోట్లు ఖర్చు పెట్టామండి. మా ప్రభుత్వం వచ్చాక మౌలిక వసతుల కల్పన మీద 50,000 కోట్లు పైచీలకు ఖర్చు పెట్టాము. వచ్చే ఆర్థిక బడ్జెట్ లో 53,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ముందుకెళ్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మౌలిక వసతులు ఖర్చు పెట్టి 5 ఏళ్ళు ఖర్చు పెట్టింది. ఏది ముఖ్యమైన దాని మీద ఖర్చు పెట్టింది 22,000 కోట్లే. 5 ఏళ్ళలో 22 కోట్లు ముఖ్యమైన దాని మీద ఏంటి, మేము ఖర్చు పెట్టిన 50,000 కోట్లు ఉపయోగించండి. సో ఇలాగే మేము మౌలిక వసతుల మీద ఖర్చు, మేము తెచ్చే రూపాయి అప్పుల విషయం కూడా వస్తాను, అసలు వాస్తవం ఏంటి అని కూడా చెప్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రోడ్డు వేశారండి, పని గుంటలు పూడ్చారండి ఆయన. ఈ రోజు చూడండి రాష్ట్రంలో రోడ్లు పడ్డాయా లేదా, గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఉన్నాయా లేదా, ఈ రోజు మౌలిక వసతులు MSMEలు ప్రతి నియోజకవర్గాలు కన్స్ట్రక్ట్ చేస్తారు లేదా, ఈ రోజు తీసుకొస్తున్నట్టు గతంలో అమరావతిని కట్టారా జగన్మోహన్ రెడ్డికి అంత 9.74 లక్షల కోట్లు తీసుకొచ్చి అమరావతిలో ₹1 ఖర్చు పెట్టారండి. ఈ రోజు అమరావతిలో ఖర్చు పెడుతున్నాం కదా సరే, అమరావతిలో వచ్చే డబ్బు FRBM పరిధిలో కాదు, అది కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఆ అప్పు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కాదు, అది వేరే అని చెప్పారు. దాని వ్యవహారం వేరే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మొన్న 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి 3.5 లక్షల కోట్లు అప్పు చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని అబద్ధాలు. ఏది అది కూడా అమరావతికో కేంద్రం FRBM రాష్ట్ర ప్రభుత్వం అప్పు కింద రాదు, సెల్ఫ్ సస్టైన్ మోడల్ అన్నా సరే అది కలిపేసుకొని కాకి లెక్కలు. ఇంకోటి కూడా చెప్తున్నాను, మొన్న March 12, 2020 14 కేసులో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తే మీరు చూడండి కాగ్ వెబ్సైట్ లో 2000 మా ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది, June 12, 2024. అంతకు ముందు ఏప్రిల్ మే మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా, 2 మాసాల్లో 30,000 కోట్లు అప్పు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 మాసాల్లో. అది ఉంది అక్కడ కాగ్ నివేదికలో, ఎవరు చూడండి అక్కడ. నేను వెళ్ళిపోయే ప్రభుత్వం కూడా 30,000 కోట్లు అప్పు చేసి మామే తోసేశారు. మళ్ళీ అది మాయ కోట్లే వేసేసి మేమే అంతా అప్పు చేసామని చెప్పి అన్ని మా అప్పులు అయ్యేవాళ్ళు కేశవ్ గారు మొన్న ప్రెస్ మీట్ మీ పేపర్లో కూడా March 13వ తారీఖు వచ్చింది. ఒకసారి చూడండి, మా ప్రభుత్వం వచ్చిన ఈ యొక్క 20 మాసాల్లో మేము చేసిన అప్పు 105,000 కోట్లు మాత్రమే అని చెప్పి పయ్యావల్ కేశవ్ గారు ఇస్తున్న స్టేట్మెంట్ అక్కడ చూడాలి. సో చాలా స్పష్టంగా వివిధ ఏంటేంటో కలిపేసి ఎక్కడేటో కలిపేసి 3.5 లక్షల కోట్లు అయిపోయింది, అన్ని లక్షల కోట్లు అయిపోయింది అబద్ధాలు చెప్తాను కదా. ఇంకోటి రెవెన్యూ డెఫిసిట్ గురించి ఇందాక మీరు కూడా చెప్పారు, దానికి కూడా నేను స్పష్టత ఇస్తాను. FRBM అంటే నేను మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేస్తే FRBM ఇందాక శివశంకర్ గారు కూడా చెప్పారు 4% పరిమితిని మించి 5.05%కి వెళ్ళింది అనేది, అది కూడా కాగ్లో స్పష్టంగా ఉంది. లేదండి ఇది అబద్ధం అండి. FRBM అదేంటో నాకు పంపించండి, నేను చూస్తాను. ఎందుకంటే FRBM అన్నది 3%. FRBM ని కేంద్ర ప్రభుత్వం చూడదండి, అది RBI, ఏది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, దానికి మళ్ళీ సెక్రటరీస్ వేరే ఉంటారు. 3% ఆఫ్ GSDP రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3% మించదాకా లేదు. ఒకవేళ మించినా వచ్చే ఆర్థిక సంవత్సరం దాన్ని మైనస్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి 2025-26లో FRBM లిమిట్ దాటేశారని చెప్పి అబద్ధాలు చెప్పారు. నిజంగా చేసి ఉంటే 2025-26లో తగ్గించేసేవాళ్ళు కదా, ఎక్కడ తగ్గించలేదు కదా. ఇది ఎవరి కోసం ఆగదండి, అది ఆ 3% ఉంటుంది, అంతకన్నా మించే అవకాశం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉండదండి. ఇంకోటి చెప్తున్నాను, రెవెన్యూ డెఫిసిట్ గురించి చెప్పారు. రెవెన్యూ డెఫిసిట్ గురించి మాట్లాడదు, 2 అంశాలు మాట్లాడాలి. అంటే రెవెన్యూ పెరక్కపోవడానికి కారణం ఏమిటి, అంటే రెవెన్యూ డెఫిసిట్ ని పూడ్చుకోవడం ఎలాగ? ఎందుకంటే రెవెన్యూ లోట్ అనేది మనకి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా బాగా ఎప్పుడు పరిచయం అయిందంటే ఈ పదం విభజన సమయంలో. అప్పటి వరకు ఈ ఎకానమీ దీనికి సంబంధించి వాడే వర్డ్స్ పెద్దగా జనాల్లోకి అంత వెళ్ళవు, కానీ రెవెన్యూ లోటు అనేది 2014 నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, 2026లో కూడా మాట్లాడుకుంటున్నాం. వారసత్వంగా వచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడం అనేది ఒకటి స్పష్టంగా కనపడుతోంది, కానీ ఖర్చుల విషయంలో కూడా తగ్గట్లేదు అని. అంటే పరిస్థితిని బట్టి ఎక్కడో అక్కడ తగ్గించుకోవాల్సిన విషయంలో అంటే ఆ కంపల్షన్స్ ఏంటి అంటే నిన్న మన పత్రికలో రాసిన దాంట్లో కూడా చాలా డీటెయిల్డ్గా స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చాం మనం. అంటే అప్పులు తెచ్చిన దాంట్లో ఖర్చుల్లో ఎక్కువ శాతం వెళ్ళిపోతుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్కి అనేది. సాహెబ్ గారు, రిషి గారు, తమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి శివశంకర్ గారికి, రవికిరణ్ గారికి, రెవెన్యూ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. అలాగే శివశంకర్ గారు, మిత్రులు రవికిరణ్ గారు చాలా కీలకమైనటువంటి విషయాల మీద వాళ్ళు కూడా డిస్కషన్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి రాజు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి
ఆ అప్పులను వదిలేసి వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఈ అప్పులు అనేది ఆయనకు ముళ్ళ కిరీటంలో ఉంది. ఇక్కడ మీ రెండు పదాలు నేను అబ్జెక్ట్ చేస్తున్నా. ఒకటి రాజు, రెండు సింహాసనం. ఒకటి ఇది రాజకీయం కాదు, నేను కంపేర్ చేస్తాను. వీళ్ళు ప్రభువులు కాదు. రిషి గారు నేను కంపేర్ చేస్తాను. అంటే ఆ రెండు పదాలు అంటే ప్రజలు రాజులను ఎన్నుకోవట్లేదు, సింహాసనం కూర్చోబెట్టట్లేదు. నేను అంటుంది ఏంటంటే ప్రజలకు అర్థం అవటం కోసం ఆ రోజు రాజు అంటే మళ్ళీ వేరేలా వెళ్తుంది, అందుకని నేను అయితే ఈ ముళ్ళ కిరీటం అనేది ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద పెను సవాల్. వాస్తవం చెప్పాలంటే ప్రజలకు మంచి చేయాలి, సంక్షేమం అందించాలి, విద్యా వైద్యం అందించాలని చెప్పి ఈయన అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి బయటికి తీసుకురావాలనేది కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి పెద్ద సవాల్. దీంతో మనం ప్రత్యేకంగా ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు మనందరికీ తెలిసినటువంటి విషయమే. గత లాస్ట్ 2 years కాకు రిపోర్ట్లు అందించలేదండి. దానివల్ల ఏమైందంటే ఎఫ్ఆర్బిఎం కి దానికి కాకు సంబంధం ఉండదు. ఇందాక మిత్రులు చెప్పినట్టు అది ఆర్బిఐ చూస్తారు. అక్కడ వాళ్ళు టిష్యూ ఏం చేశారంటే ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించకుండా ఉండటం మాయ చేయడం కోసం కార్పొరేషన్ల మీద ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొని వచ్చారు, ఎక్కువ వడ్డీకి, అధిక వడ్డీకి. 2019-24 మధ్య ఏ కార్పొరేషన్లు అంటే ఏపీఎస్బి కింద 28,457 కోట్ల అప్పు తీసుకురావడం జరిగింది. అలాగే ఏపీఎస్బిసిఎల్ 25,000 కోట్ల అప్పు. దాంట్లో వాస్తవంగా 25 సంవత్సరాలకు గాను అధిక వడ్డీకి తీసుకొచ్చారండి. అలాగే పవర్ సెక్టార్ లో 36,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. సివిల్ సప్లైస్ అది 36,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. అలాగే హౌసింగ్ మీద కానీ ఇతర ఉన్నటువంటి మొత్తం కలుపుకొని 2,48,677 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఇవి కాకుండా స్థలాలు తాకట్టు పెట్టడం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు బకాయిలు కావచ్చు, కొంతమంది కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కావచ్చు, ఇవన్నీ మొత్తం చూసుకున్నప్పుడు 12,28,401 కోటి రూపాయలు వాళ్ళు బకాయిలుగా చూపించడం జరిగిందండి. కానీ వీటన్నిటి మీద చూసినప్పుడు ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటి మీరు గమనించే ఉంటారు, సామాజిక పెన్షన్లు దాదాపు 4,800 కోట్ల రూపాయలు అదే నెలలో పే చేశారు. దాని తర్వాత సంక్షేమ పథకాల్లో భాగంగా మీరు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు, సూపర్ 6 పథకాలు అమలు చేయటం, దాంతో పాటు మౌలిక వసతులు కల్పించడం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్లాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఆ ఏదైతే ఆర్థిక విధ్వంసం ఉందో ఆ విధ్వంసాన్ని పూడ్చుకుంటా గ్లోబల్ ఇండస్ట్రీస్ రావడానికి కానీ, అదే విధంగా మీరు చాలా సందర్భాల్లో చూసాం మనం సిఏఏ సమ్మిట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి విషయాలు ప్రెస్ ముందులకు వచ్చేవటం కానీ, అదేవిధంగా అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని మరి ఆయన శ్వేతపత్రం విడుదల చేయటం కానీ, ఆర్థిక మంత్రి మా పయ్యావుల కేశవ్ గారు ఆయన చాలా సందర్భాల్లో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం కానీ ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఇందాక శివశంకర్ గారు ఈ ఆదాయం వ్యయానికి మధ్య కొన్ని కంపేర్ చేసే విషయాలు చెప్పారు. వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఇప్పుడు మౌలిక వస్తువుల్లో భాగంగా కావచ్చు, రోడ్లు కొరత చేయటం కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటువంటి ఏదైతే ఆ పుస్తకాలు వాటికి సంబంధించి విద్యా వ్యవస్థల మార్పులు కావచ్చు, అదేవిధంగా డిఎస్సి మెగా డిఎస్సి తీసుకొచ్చాం, ఎన్నిటి కావచ్చు. వీటన్నిటి మీద ఏంటంటే వ్యయం రాష్ట్రం మీద పడిద్దండి. ఆదాయ మార్గాలు ఏమో తక్కువగా ఉన్నాయి, వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా క్రియాశీలకంగా వర్క్ చేస్తూ ఆయన ఇప్పుడు ఏదైతే మౌలిక వస్తువుల్లో భాగంగా కావచ్చు, కొత్త కంపెనీలు తీసుకురావడం కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టారు. ఈ విధానాలను అమలు పరిచేటప్పుడు కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. కేంద్రం నుంచి కొన్ని సహాయ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడ మౌలిక వస్తువుల్లో ఇబ్బంది లేకుండా అప్పులు చేయాలి అని చేస్తూ ఉన్నారు. మేము గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే 1,05,000 కోట్ల రూపాయలు మేము కూడా అప్పు తీసుకొచ్చాం. అవి కూడా ఏంటి నిబంధనల ప్రకారం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ కాగ్ రిపోర్ట్స్ ద్వారా రాష్ట్రం యొక్క ఆదాయం ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది తెలియజేస్తా ఉంటారు. అది ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని అలర్ట్ చేయటం కేంద్ర ప్రభుత్వం. అది కాకుండా వీళ్ళు తెచ్చేటువంటి అప్పులు ఉన్నాయి, ఎఫ్ఆర్బిఎం ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయండి. మాకు ఏం జరుగుతుందంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎక్కువ వడ్డీలు కట్టాల్సి వస్తుంది, 1,000 కోట్ల రూపాయల వడ్డీలు కట్టాలి. దానితో పాటు ఇక్కడ సంక్షేమ పథకాలు అందించాలి. దానితో పాటు మీరు ఏదైతే కొత్త కంపెనీలు వస్తున్నాయో ఇప్పుడు ఆర్సెల్ మెటల్ లాంటి వాళ్ళు దాదాపు 1,50,000 కోట్లు పెట్టి మరి స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నారు. దాంట్లో దాదాపు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా అటువంటి కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆదాయం పెరిగింది. అట్ ది సేమ్ టైం జిఎస్టీ విధానాలు కూడా కొంత ఇష్యూ ఉందండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వ సంస్థలు ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. దానివల్ల ఇక్కడికి వచ్చే జిఎస్టీ మనకి నష్టపోతున్నాం. ఆ జిఎస్టీని ఏ విధంగా రాబట్టుకోవాలి. దాంతో పాటు కొంతమంది ప్రైవేట్ కంపెనీలు కూడా వాళ్ళ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, వేరే సాట్ ఉన్నాయి. దానివల్ల అక్కడి నుంచి వచ్చేటువంటి పన్నులు మనకి కొంత నష్టం జరుగుతుంది.
వీటి మీద కూడా పయ్యావుల కేశవ్ గారు దృష్టి పెట్టారు. వీళ్ళందరితో కూడా గత నెలలో మాట్లాడినట్టున్నారు ఆయన. ఏదైతే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాలని పక్క రాష్ట్రాలకు కావచ్చు ఎక్కడికి వెళ్లకుండా మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ మాకు తెలుసవాళ్ళండి. ఇవన్నీ తర్వాత మిత్రులు ఏదైతే శివశంకర్ గారు అదేవిధంగా రవికిరణ్ గారు ఇద్దరు చెప్పినటువంటి విషయాల్లో మెజారిటీ వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మీరు వేసినటువంటి పేపర్లు వేసినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, వీకెండ్ డిబేట్స్ లో ఆర్కే గారు ఇచ్చేటువంటి విశ్లేషణలు కావచ్చు, ప్రస్తుతం రాజకీయంగా కొన్ని ఇష్యూలు ఉండొచ్చు, కానీ మేము ఈ సిద్ధాంతపరమైనటువంటి విషయాలను ఏ విధంగా ముందరికెళ్ళాలి, దీనితో పాటు ప్రధానంగా ఏంటంటే చాలా మంది ఆర్థిక నిపుణులు చెప్పేది ఏంటంటే మీరు చిన్న మధ్య తరహా భారీ ప్రాజెక్టుల మీద ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. దాంతో పాటు ఇరిగేషన్ కావచ్చు. ఈ సిద్ధాంత పరంగా ముందుకు వెళ్ళేటప్పుడు ఆర్థిక వెసులుబాట్లు కొన్ని ఇష్యూలు ఉండొచ్చు. కూడా ప్రతి నెల కొంత అప్పు తీసుకురావడం కావచ్చు. మీరు చూడొచ్చండి, దాదాపు 22,000 కిలోమీటర్లు రోడ్లు వేసాం. దానితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఒక దాదాపు 7,500 కిలోమీటర్ల రోడ్లు వేసాం. ఇవి కాకుండా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేది గతంలో ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఏదో కోత పెట్టి సంక్షేమ పథకాలు తీసేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ విధంగా లేవు. సామాజిక పెన్షన్లు కొత్త ఇస్తున్నాం. అదే విధంగా మేము వచ్చిన తర్వాత రైతుల బకాయిలు ఏదైతే ధాన్యం బకాయిలు 2,200 కోట్లు ఇచ్చాం. తర్వాత విద్యుత్ బకాయిలు దాదాపు 4,000 కోట్లు పే చేశాం. దానితో పాటు మౌలిక వస్తువుల్లో భాగంగా చిన్న చిన్న గ్రామీణ పంచాయతీల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టులకు ఇచ్చేటువంటి బకాయిలు చాలా మంది క్లియర్ చేసామండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెవెన్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అయింది. మీరు గత ప్రభుత్వంలో చూడొచ్చు, మరి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 9 సార్లు మరి రవాణా ఛార్జీలు పెంచారు, చెత్త మీద పన్ను, తర్వాత ఇంటి పన్ను పెంచారు, దాంతో పాటు రిజిస్ట్రేషన్ లో పన్నులు పెంచారు. ఇవన్నీ ఎక్కడికి పోయి అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇందాక శివశంకర్ గారు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి డీబీటీ ద్వారా పనిచేశారని చెప్పి, దీని ద్వారా వాస్తవంగా చెప్పాలంటే మద్యం కార్పొరేషన్ మీద 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని వాళ్ళు చెబుతున్నారండి. కానీ ఆదాయం చూపించిన 1,00,000 కోట్లు ఏమైనా ఇటువంటి నష్టాలు మీరు యాక్చువల్ ఉన్న పరిస్థితి మీద మనం మాట్లాడాము. సో దీంట్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఏమన్నా వెసులుబాటు ఉందా ప్రభుత్వానికి? శివశంకర్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతా. అంటే ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ లేకుండా అయిపోయింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దాని మీద ఏమన్నా ఒక నియంత్రణ తీసుకొచ్చే ఆలోచన చేసే వెసులుబాటు. శంకర్ గారు ఇక్కడ ముఖ్యంగా సరే ఉన్న పరిస్థితి మనం పోస్ట్ మార్టం కాగిచ్చిన రిపోర్ట్ మీద మాట్లాడాము, కానీ ఖర్చుల నియంత్రణకు సంబంధించి ఆర్థిక కష్టాల్లో అదే ఒక ప్రధానమైన అంశం అనేది కాగ్ రిపోర్ట్ చెప్తోంది. వాస్తవ పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. అంటే వచ్చిన దాంట్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆర్థిక సంబంధించి ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కమిట్మెంట్లు ఫుల్ఫిల్ చేయడము, మరి వీటన్నిటికీ ఖర్చు పెట్టేస్తే అంటే సరే రాజకీయ కారణాలతోటి ఏది ఇప్పుడు ఒక్కటి కూడా కట్ చేసే అవకాశం లేని పరిస్థితి. ఏదైనా ఒకటి అసలు ఒకటి తగ్గించడానికో ఒకటి తీయడానికో అసలు అవకాశం ఉందా? ఆ మేర దాన్ని ఎక్కడో అభివృద్ధి కోసమో లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కో మళ్లించే పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది రిషి గారు. ఎందుకు అంటే ఒక 2-fold స్ట్రాటజీతో వెళ్ళవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి. ఏమిటి అంటే సంక్షేమ పథకాలు మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, అందులో డౌటే లేదు, బికాజ్ పూర్ అండ్ నీడీ పీపుల్ని. కానీ సంక్షేమ పథకాలలో ఎంతవరకు నీడీ రైట్ఫుల్ పర్సన్స్కి వెళ్తున్నాయి, అదర్వైజ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 ఎకరాల భూమి ఉన్నాడు కూడా పెన్షన్ వస్తుంది. పెన్షన్లు ఇస్తున్నాము, కానీ డేటా ప్యూరిఫికేషన్ జరిగిందా లేదా ఒకసారి అదొక రంగం. మనము దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని ఖర్చు తగ్గించడానికి ఉన్నటువంటి అవకాశం. మనము ఒక పేదవాడు లబ్ధి పొందాలి, కానీ పేదవాడి రూపంలో ఒక ధనికుడు లబ్ధి పొందడానికి ఈ ప్రభుత్వం తలకు ఆలోచన అయితే కాదనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. నెంబర్ 1. అలాగా అనేక సంక్షేమ పథకాల్లో. రెండవది ఏంటి అని అంటే ఇందాక సాహెబ్ గారు చెప్పారు, ఒక మాట చెప్పారు, జిఎస్టీ హెడ్ ఆఫీసులు ఉన్నాయని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు. దాన్ని మనం ఏం చేయలేమండి. ఎందుకు అంటే జిఎస్టీ వల్ల ట్యాక్స్ స్ట్రక్చర్ని యూనిఫామ్ చేసేసింది రాష్ట్ర మొత్తం దేశంలో. కాబట్టి ఇప్పుడు జిఎస్టీ ఇన్కమ్ పెరగాలి అని అంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దట్ ఈస్ ద రీజన్ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేయాలి అని ఎందుకు చెప్తున్నారు అని అంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అయితే అమాంతం విపరీతమైనటువంటి రెవెన్యూ పెరుగుతుంది మనకి. జిఎస్టీ కానీ అదర్ రెవెన్యూస్ కానీ పెరుగుతాయి. అలాగే ఎక్స్పోర్ట్ రంగం పెరగాలి.
ఎక్స్పోర్ట్. అందుకనే ఈరోజు మనం గమనించినట్లయితే ఈ షిప్ బిల్డింగ్ యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా కారిడార్స్ని అన్ని క్లస్టర్స్ని అన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ రెవెన్యూ ఎర్నింగ్ ఈజ్ టూరిజం అండి. టూరిజం హబ్స్ని మనం క్రియేట్ చేయాలి. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు విజన్లో ఒక భాగమే. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మన ల్యాండ్ మేనేజ్మెంట్లో మనం తీసుకునేటైతే రిషి గారు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను, నేను యాజ్ ఏ ఎంఎస్ఎంఈ చైర్మన్ కానీ పార్టీ పర్సన్గా కాకుండా మనము యూనిఫార్మిటీ ఉండాలి ల్యాండ్ మేనేజ్మెంట్లో. పెద్ద ఇండస్ట్రీస్కి మనం చాలా తక్కువ డబ్బులకి ఇస్తాం. ఎంఎస్ఎంఈలో ఒక ఇండస్ట్రీ పెట్టే ఒక అన్ఎంప్లాయీకి మాత్రం ఒక 40 లక్షలు 50 లక్షలు వాడు సైట్కి మనం కలెక్ట్ చేస్తున్నామంటే దెర్ ఇస్ నో పారిటీ, ఈక్విటీ. సో ఈ ఎనామలీని మనం రెక్టిఫై చేయాలి. అనేక సందర్భాల్లో మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాము. ఏదైతే ముఖ్యమంత్రి గారు విజన్ని నేను నా పర్సనల్ ఒపీనియన్ ఐ ఎక్స్ప్రెస్డ్ బిఫోర్ సో మెనీ అథారిటీస్, ఆయన విజన్ని కింద లెవెల్లో అర్థం కావటం లేదు ఆయన సహచరులకు కానీ అలాగే అధికార యంత్రాంగానికి కానీ. అది ఆ విజన్ కానీ డౌన్ పెర్కలోట్ అయ్యేటట్టయితే ఈ పాటకి చాలా స్పీడ్ అందుకుండేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకా రెండవది ఏంటంటే ఖర్చులు. ఇందాక మీరు అన్నారు, ఎస్, నేనైతే 95లో నుంచి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను. ఒరిజినల్గా ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అయితే నేను అనేక సందర్భాల్లో మా కూటమి నాయకులతో ఉన్నాను. ఆ అడ్మినిస్ట్రేషన్ కనబడితే మీరు ఎవరు సరిగ్గా పనిచేయలేరయ్యా. ఆయన ప్రతి నూక్ అండ్ కార్నర్ పిన్ పాయింట్ యాక్యురసీ ఉంటుంది ఆయన అడ్మినిస్ట్రేషన్లో. అందుకు మీరు చాలా లేజీగా ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆ రోజుల్లో కూడా మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి. ఫైనాన్స్ డిసిప్లిన్ అద్భుతంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అమలు చేసి గట్టెక్కిచ్చారు. ఆ డిసిప్లిన్ ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావట్లేదు అనేది అర్థమవుతోంది. అది దట్ ఈజ్ ఎందుకంటే ఈ రెండు వచ్చిన మనం ఈ 2-fold స్ట్రాటజీ అని అందుకే నేను అన్నాను. ఈ 2 రకాల స్ట్రాటజీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆదాయ వనరులు వచ్చే డిపార్ట్మెంట్ ఉంది. రిజిస్ట్రేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎక్సైజ్ కానీ, మైన్స్ డిపార్ట్మెంట్ కానీ, జిఎస్టీ కానీ. ఆదాయ వనరుల డిపార్ట్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు 95లో అయితే పరుగులు తీర్చేవారు. రెవెన్యూ అమాంతం విపరీతంగా పెరిగేది. ఎందుకంటే నేను జిఎస్టీలో పనిచేశాను అప్పుడు. సో భయపడేవారు ఆఫీసర్స్. రివ్యూ అంటే ఇలా ఉండదండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు కాబట్టి కింద క్షేత్రస్థాయి ఆఫీసర్లు కూడా రివ్యూల మీద ఆధారపడుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు. రిషి గారు ప్లీజ్ అండర్లైన్ మై పాయింట్. చెప్పింది చాలా ఇంపార్టెంట్. రివర్స్ లో జరగాలి. రివర్స్ లో జరగాలి. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారంటే క్షేత్రస్థాయిలో పని పెరగాలి. అది జరగటం లేదు. ప్రతి ఒక్క హెచ్ఓడి కానీ లేదంటే రీజనల్ హెడ్ కానీ రివ్యూలు జూమ్ మీటింగులతో ఎప్పుడు పనిచేస్తారండి క్షేత్రస్థాయిలో ఆఫీసర్స్? ఎప్పుడు ఆదాయ వనరులు పెరుగుతాయండి? నీ రివ్యూలకి కాకి లెక్కలు ఇచ్చుకోవడంలోనే నిమగ్నమై ఉంటారు. సీఎం కి సాటిస్ఫాక్టరీ ఆన్సర్ రావడానికి దృష్టి పెడుతున్నారు తప్ప యాక్చువల్ ఫీల్డ్ లో దృష్టి పెట్టట్లేదు. అది మీరు హైలైట్ చేయాల్సిన పాయింట్, అంతేనా? దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. యాజ్ ఏ ఎక్స్ బ్యూరోక్రాట్ గా నేను చెప్తుంది ఈ రోజు జరుగుతుంది. రియల్లీ నేను చాలా అసహనానికి ఒక్కోసారి గురవుతుంటాను. ఎందుకు అంటే క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు. ఎవరిని అడిగినా రివ్యూలో ఉన్నారండి, జూమ్ మీటింగ్ లో ఉన్నారండి. ఈ రెండే సమాధానాలు దొరుకుతాయి మనకి. రవికిరణ్ గారు, మీ వ్యూ ఏంటండి? ఒకటి, ఇప్పుడు ఈ పాయింట్ హైలైట్ చేశారు శివశంకర్ గారు, దాని మీద ఖచ్చితంగా కరెక్షన్ జరగాలి. ఎందుకంటే నాయకుడు అక్కడో అనుకుంటే రాష్ట్రం అంతా బాగుపడకూడదు కదా. ఒక పెద్ద వ్యవస్థ ఉంది, మంత్రులు, అధికారులు, ఈ వ్యవస్థ అంతా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అదొక ఆస్పెక్ట్, దాని మీద మాట్లాడండి మీరు. రెండోది, ఖర్చుల నియంత్రణలో ఏమన్నా మార్గం ఉందా? ఖర్చుల నియంత్రణ అంటే అండి, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. అదే ఫైనాన్షియల్ ప్రూడెన్స్ అంటాం. ఆర్థికంగా ఇప్పుడు ఏ ఇళ్ళైనా సరే, మా ఇంట్లో కూడా అంతే కదా, ఖర్చులు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకుంటేనే కుటుంబం బాగోవాలి. సో ఖర్చులు తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే, ఓకే, పెన్షన్లు, అనర్హులు ఉన్నారు, అలాగే రేషన్ కార్డులు, రాష్ట్రంలో ఒక
20-30 లక్షల మంది తప్పితే మిగతా అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు అది మనకు అందరికి తెలిసిన వాస్తవమే కదా. కేంద్ర ప్రభుత్వ లెక్కలు వేరు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు వేరు. మరి ఈ తెల్ల రేషన్ కార్డులు మనం తీసేయగలమా? చాలా మంది ఇందాక శివశంకర్ అంటే ఇందాక శివశంకర్ గారు అన్నారు ఒకసారి మొత్తం అన్ని రివ్యూ చేయాల్సిన అవసరం అయితే ఉందేమో అండి. ఐ థింక్ దిస్ ఇస్ హై టైం. అంటే ఈ సమస్య ఇప్పుడు కాదండి, ఒక 15 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి తెచ్చిపెట్టిన సమస్య. ప్రభుత్వాలు మారినా దాన్ని టచ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దీనికి ఇబ్బందులు ఉన్నాయి, రాజకీయ ఇబ్బందులు. వాళ్ళందరూ నెగిటివ్ అవుతారు అంతే. అదే రాజకీయంగా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. అందుకనే తెలిసినా సరే ఏ ప్రభుత్వం, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టచ్ చేయలేకపోయారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టచ్ చేయలేదు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా టచ్ చేయలేకపోయారు. అందరికి తెలిసి ఓపెన్ ఫ్యాక్ట్ ఎలా ఉంటుంది, రాష్ట్రంలో 20-30 లక్షల మంది తప్పితే మిగతాలందరూ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఎవరు నమ్ముతారా? రాష్ట్రం అంత పేద రాష్ట్రం కాదు కదా. సో ఎన్ని తీయాలి అంటే ఇబ్బందికర అంశం. అలాగే కొన్ని ఉంటాయి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమం లేకపోతే కాదు. ఉచితాలు వేరు, సంక్షేమం వేరు, అదొక పాయింట్. 2, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి. ఆదాయం పెంచాలకు ఆలాఫీషాలని 20 మాసాల్లో మీరు రాగానే అల్లావుద్దీన్ దీపం గీయంగానే చక్కన వచ్చేసి మన డబ్బులే వచ్చేది కదా. ఇప్పుడు దానికి చక్కన వచ్చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా విద్యుత్ రేట్లలో 4 రెట్లు పెంచాలి, ఆర్టీసీ రేట్లు 5 రెట్లు పెంచాలి, లేకపోతే కొత్తగా చెత్త పనులు తీసుకురావాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాగా పెంచాలి. అలా చేస్తే వెంటనే వచ్చేస్తాయి డబ్బులు. డైరెక్ట్ ట్యాక్సెస్ వేరు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేరు. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే అలా వచ్చేస్తాయి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక ఏం చేసాం, 21 మాసాల్లో రేట్లు తగ్గించాం కదా, విద్యుత్ రేట్లు తగ్గించాం, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేటు తగ్గించాం. ఎక్కడ మేము పెంచింది లేదు. ఈ రోజు 21 మాసాల్లో మేము ఏ ఒక్క పన్ను పెంచింది లేదు. తగ్గించాం కానీ పెంచింది లేదు. సో ఇది డైరెక్ట్ ట్యాక్స్ పరిస్థితి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరిస్థితి జిఎస్టీ కలెక్షన్స్, ఎక్సైజ్ కావచ్చు, లేకపోతే సేల్స్ ట్యాక్స్ కావచ్చు. ఇప్పుడు గతంలో పోలిస్తే ఇందాక మనం స్టార్టింగ్ లో కూడా అనుకున్నాం, ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ అంటే ఇప్పుడు నేను మీకు ఫిబ్రవరి 2023 అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 11 మాసాలది చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. దీనిలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆ 11 మాసాల్లో వచ్చింది 35,652 కోట్లు. వేరాజ్ ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో జిఎస్టీ మీద రాష్ట్రానికి వచ్చింది 45,000 కోట్లు. ఇది కాగ్ నివేదికలో. అంటే మన ట్యాక్సెస్ ఓవరాల్ గా జిఎస్టీ ట్యాక్సెస్ పెరిగాయా తగ్గాయా? అలాగే సెంట్రల్ షేర్ ఆఫ్ జిఎస్టీ, సెంట్రల్ షేర్ ఆఫ్ జిఎస్టీ అప్పుడు 22,000 కోట్లు అయితే ఇప్పుడు అది 36,000 కోట్లు. చూడండి, ఇక్కడే ఉంది. ఎవరన్నా వీక్షలు ఎవరైనా చూడండి, నేను అబద్ధాలు చెప్పాను. ఈ సంస్కరణ తర్వాత కూడా ఈ నెంబర్ ఉందంటే బహుశా లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ ఉండేది ఆ నెంబరు. నేనేంటంటే జిఎస్టీ ట్యాక్సెస్ ఎక్కడ తగ్గలేదు, గతం మీద పెరిగాయి. మనం ఆశించినంత పెరగబోవచ్చు. ఇప్పుడు నేను అనుకుంటా సార్, నాకు 1,00,000 రూపాయలు ఈ నెల ఆదాయం వస్తుంది అనుకుంటాను సార్, కానీ నాకు 60,000 వస్తాయి. 60,000 వచ్చింది కాబట్టి నేను అన్ఫిట్, నేను సరిగ్గా చేయట్లేదు అనుకుంటే ఎలాగా? కానీ మీరు అన్న దాంట్లో నాకు అభ్యంతరం ఏంటంటే, లేకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, సరే మ్యాజికల్ ఉండి లేదు మీ దగ్గర, అండ్ రెండోది ఏంటంటే మీరు ఇంక జగన్ కవర్ తీసేయాలి, ఆయన ఏమీ చేయలేదు కాబట్టే, ఏమీ చేయలేడు కాబట్టే ప్రజలు అతన్ని 11కి పరిమితం చేశారు. రేపు అసలు అవన్నా వస్తాయి రాదా అనే ఒక డౌట్లో ఉన్న పరిస్థితుల్లో ఇక కవర్ మీరు తీసేసి మీకు ఎందుకు అధికారం ఇచ్చారో దాని మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు ఆదాయం పెంచే మార్గాలు ఏంటి 1, 2, 3 అసలు ఏమైనా ఉన్నాయి అంటే? ఖర్చు తప్ప ఏం కనిపించట్లేదు ఆదాయం వచ్చే మార్గాలు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అన్ని అభివృద్ధి దశలోనే ఉన్నాయంటే ఎప్పుడు 2014 తర్వాత 12 ఏళ్ళ తర్వాత కూడా మనం ఇంకా ఇప్పుడే విభజన జరిగినట్టు మాట్లాడుకుంటున్న పరిస్థితిలో ఉన్నాం. దట్స్ ద ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు ఆదాయం ఎలా పెంచుకుంటున్నారు మీరు అన్నారు. 21 మాసాల్లో మీ ఆదాయం పెంచుకుంటాకి చేస్తున్న పనులు ఇది ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అక్కడ ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ కొప్పర్తిలో కూడా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కేంద్రాలు పెడుతున్నారు. అలాగే నీటిపారుదల శాఖ మీద మేము ఈ 21 మాసాల్లోనే 20,000 కోట్ల పైచిలకు ఖర్చు పెడుతున్నాం. వచ్చే 3 సంవత్సరాలు ఇంకా పెంచి నీటిపారుదల ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఈ రోజు అరిస్టల్ మెటల్ లాంటివి, గూగుల్ డేటా సెంటర్ లాంటివి ఎన్ని మేము వచ్చిన 21 మాసాల్లో దగ్గర 8 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ భూమి పూజ చేసే వర్క్స్ మొదలయ్యాయి. అలాగే మిగతా 15 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ మేము గ్రౌండ్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రౌండ్ చేసుకున్నాక ఈ 25 లక్షలు 30 లక్షల కోట్లు గ్రౌండ్ చేసుకుని అవన్నీ మెచ్యూర్ అయ్యి ఫలాలు ఇచ్చే టైంకి అప్పుడు రెవెన్యూ పెరుగుద్ది. 1 ఇండస్ట్రీస్ పరంగా అలాగా, 2 వ్యవసాయ ఉత్పత్తి పెరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరగాలి. ఇవన్నీ పెరగాలంటే సార్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పాలాఫిషన్ ఇందాక నేను చెప్పినట్టు డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చిన విధంగా రాదు. ఒక 4-5 ఏళ్ళు జెస్టేషన్ పీరియడ్ టైం పడుతుంది. అందుకని మనం ఈ సమస్య 4-5 ఏళ్ల పాటు చర్చించవలసిందే. అప్పుడు మీరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారని
గత నవంబర్ 2025 కూడా మీ ఆంధ్రజ్యోతిలో రాశారు, ఇదే ఆర్టికల్ రాశారు, మళ్ళీ నిన్న అదే రిపీట్ చేశారు. బహుశా ఇంకో 6 నెలల తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సిన పరిస్థితి వస్తాయి. ఇంకో 4-5 ఏళ్ళు కూడా తప్పదు. అసలు లేకపోతే ఏముంటుంది అది అన్నాను. అంతా బ్రహ్మాండంగా అనుకున్నట్టే ఉంటుంది. లేకపోతే నేను అంటే తప్పదు అంటున్నాను, తప్పదు. ఎందుకు 4-5 ఏళ్ళు తప్పదు. ఎన్ని జస్టిఫికేషన్ పీరియడ్ ఉంటే ఎన్ని మెటీరియల్ రావాలండి. సాహిబ్ గారు ఏమన్నా అంటే ఇప్పుడు నేను కొంతమందికి వ్యతిరేకం అవ్వచ్చేమో నేను ఈ మాట అంటే, కానీ ఎక్కడన్నా ఈ సంక్షేమ పథకాలు లేకపోతే ఫ్రీబీస్ ఆ రెండు కలిపే ఉన్నాయి, ఏమన్నా ఆలోచన చేసే అవకాశం ఉందా? లేదా అన్నిటికన్నా ముఖ్యం, నేను కట్ చేసామని చెప్పను, కానీ ఒక రివ్యూ అయితే చేయాల్సిన అవసరం ఉందేమో అండి. అనర్హులకు కూడా పథకాలు ఇచ్చేయడం అంటే డబ్బంతా తీసుకెళ్ళి అక్కడే పెట్టేస్తే అందుకే ఖర్చులు పెరిగిపోతున్నాయి, అందుకే ఉన్న రెవెన్యూ కన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, లోటు ప్రతి నెల పెరిగిపోతుంది. ఇస్ దేర్ ఎనీ ఛాన్స్? రిషి గారు, తమరు అన్నమాట చాలా ఈజీయే, చేయటంలో చాలా అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలు వాస్తవంగా ఇందాక శివశంకర్ గారు చెప్పారు, చాలా మంది అనర్హులకి ఇస్తా ఉండొచ్చు, కానీ దాన్ని రివ్యూ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కి వెళ్ళబోయే ముందర ఎవ్వడి ముబ్బడిగా ఆ ఇష్టం వచ్చినట్టు సంక్షేమ పథకాల్లో భాగంగా నేను డీబీటీ అని చెప్పి అనర్హులకు కూడా కొంతమందికి ఇచ్చారు. ఎందుకు? ఓట్ల కోసం. వాటి మీద రివ్యూ చేయాలి. ఈ మధ్య కూడా మేము వికలాంగ పెన్షన్లకు సంబంధించి అనర్హులు వస్తున్నాయి, సదరన్ సర్టిఫికెట్లు మళ్ళీ పునరుద్ధరించాలంటే ఎంత ఇష్యూ చేశారో చూసాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రభుత్వాలు ప్రజలకు ఉండే ఆ మధ్య ఉండేటువంటి ఇష్యూలో చాలా కీలకమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు ఒక వర్గం పీపుల్ యాక్సెప్ట్ చేయరు. అందుకనే ప్రభుత్వాలు కూడా ఏంటంటే చాలా సున్నితంగా వెళ్తా ఉంటాయి వీటి మీద. రెండో అంశం, మీరు ఏ విధంగా ఆదాయ వనరులు పెంచుకుంటారని చెప్పి పదే ఈ డిబేట్ లో మాట్లాడటం నేను గమనించానండి. ఇక్కడ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా విద్య, వైద్యం, దానితో పాటు చిన్న తరహా, మధ్య తరహా భారీ ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. ఏపీ టూరిజం డెవలప్ చేస్తున్నారు. దాంతో పాటు మీరు చూడండి, దేశ విదేశాల దగ్గర పెట్టుబడులు తీసుకురావటం. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెడుతున్నారండి, అదే రోజు ఎమ్మటనే మనకు రావు కదా ఫలాలు. ఫర్ ఎగ్జాంపుల్ కియా మోటార్స్ తీసుకొచ్చారు చంద్రబాబు గారు, దాని మీద వేల కోట్ల రూపాయల జిఎస్టీ వస్తుంది. ఆ కియా మోటార్స్ వచ్చినప్పుడు కూడా మరి ఆ ప్రాజెక్ట్ రాబోయే ముందు ఆ రోజు వైసీపీ వాళ్ళు ఎంత హేళన చేశారో చూసాం మనం. అదేవిధంగా తిరుపతి దగ్గర ఉన్నటువంటి సిసిటీలో కావచ్చు, అక్కడ కూడా చాలా మొబైల్ కంపెనీలు వచ్చినాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తను తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ దాన్ని సెటరేట్ చేసుకుంటూ రావడం. అదేవిధంగా హీరో మోటో కాపాడు వేల కోట్ల పెద్ద ప్రాజెక్టు తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఆర్సిల్ లాంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకే ముందరికి వెళ్తున్నారు. ఇవన్నీ సెటరేట్ అయినప్పుడు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. దాంతో పాటు సంక్షేమ పథకాలు కావచ్చు, వ్యయానికి ఆదాయానికి వ్యత్యాసం అనేది సహజంగా ఉంది. కానీ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఇందాక శివశంకర్ గారు చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 99 దాకా, 99 నుంచి 2004 దాకా ఆయన ఏ విధమైనటువంటి ఆర్థిక వనరులను సమకూర్చారు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది. సో అర్థమైంది ఏంటంటే ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా కట్ చేయడానికి అవకాశం లేదు, అలాగే రాత్రికి రాత్రి ఆదాయం పెంచేసుకోవడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు వస్తున్న పెట్టుబడుల తాలూకా ఫలితాలు రావాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. సో యథావత ఏంటంటే కొన్నాళ్ళు తిప్పలైతే తప్పవు. కూటమి ప్రభుత్వం టైం అయిపోయింది. చెప్పండి, కన్క్లూడ్ చేయండి. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ముందు ట్రూ అప్ ఛార్జీలు ఉండే, ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జీలు అని చెప్పి 10,000 కోట్ల రూపాయలు మరి ప్రజల మీద భారం తగ్గించారు. దాంతో పాటు మీరు చూడొచ్చు, అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఆయన ప్రజలకి ఏమైనా చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అందులో డౌటే లేదు. కానీ హోలిస్టిక్ గా రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ లో ఈ రెవెన్యూ అనేది కీలకం కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం గురించే చర్చ, అది జరగాలి కూడా. థ్యాంక్స్ వెరీ మచ్ శివశంకర్ గారు, సాహిబ్ గారు, రవికిరణ్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.